ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ అయింది. గతంలో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు హై ఎక్స్పెక్టేషన్స్ తోటి. ఇప్పుడు కొత్త ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన 2 రోజుల తర్వాత మరో కొత్త ట్రైలర్ మూవీ టీం రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు రాజాసాబ్ నుంచి వచ్చిన కొత్త ట్రైలర్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కైపిస్తుందని చెప్పాలి. ఓవరాల్గా సినిమా స్టోరీని మారుతి ఈ రెండో ట్రైలర్లో చెప్పే ప్రయత్నం చేశాడు. లాస్ట్లో ఏదైతే చూపించాడో ఒక ఫోటో, ప్రభాస్ క్యారెక్టర్ ఫోటో, ఇప్పుడు ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. రాజాసాబ్ అంటే ట్రైలర్లో చూపించింది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజాసాబ్ నుంచి వచ్చిన ఈ కొత్త ట్రైలర్లో ఏం చూపించాడు మారుతి, అంతకుముందు ట్రైలర్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు ఇందులో కొత్తగా చూపించింది ఏంటి తెలుసుకుందాం. ట్రైలర్ స్టార్ట్ అవడమే జరీనా వాహెబ్, ఇందులో ప్రభాస్ నానమ్మ కనిపిస్తుంది, గంగమ్మ అనే క్యారెక్టర్, అది తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తేనే. జరీనా వాహెబ్ క్యారెక్టర్ తోటి ప్రభాస్ స్టార్ట్ ట్రైలర్ ఈ ట్రైలర్ స్టార్ట్ అవడంతో ఈ ప్రపంచంలో అన్ని విషయాలను మర్చిపోయి నువ్వు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటావు అని చెప్పి తాతకి సంబంధించి ఇందులో సంజయ్ దత్ ప్రభాస్ తాత క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూస్తే కూడా తెలిసిపోతుంది. గంగమ్మ అనే క్యారెక్టర్లో జరీనా వాహెబ్ ప్రభాస్ నాయనమ్మగా, కనకరాజు అనే క్యారెక్టర్లో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు ప్రభాస్ తాతగా. ఇందులో ప్రభాస్ రాజాసాబ్ అనే పేరుతోటి ట్రైలర్లో చూపించాడు కాబట్టి రాజాసాబ్ క్యారెక్టర్ ప్రభాస్లో ఉంటాడు. ఇందులో తాతను గడవడానికి ఒక బంగ్లాకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురైన సంఘటనలు కానీ అవన్నీ, అంటే అందులో బొమ్మని రాని క్యారెక్టర్ వస్తుంది మధ్యలో. ఒక హిప్నాటిజిక్ మైండ్ తోటి ఈ బిల్డింగ్ అంతా డిజైన్ చేశారు. మీరు ఏం చూసినా కానీ హిప్నాటిజం కనిపిస్తూ ఉంటుంది, మాయలు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం అనే ఒక బంగ్లాను ఈ ట్రైలర్లో చూపించారు. ఫస్ట్ ట్రైలర్లో చూపించింది కూడా అదే, దాదాపుగా ఇటువంటి బంగ్లాను చూపించి, ఒక పాడుబడ్డ బంగ్లాను చూపించి అందులో సంజయ్ దత్ ఆత్మగా, ప్రభాస్ తాత క్యారెక్టర్లో సంజయ్ దత్ కనిపించి ఆత్మగా ఉంటూ ఒక అతీంద్రియ శక్తుల్ని ఉన్నటువంటి ఒక ఆత్మ క్యారెక్టర్లో సంజయ్ దత్ కనిపిస్తున్నాడు. ఆ బంగ్లాలో తన తాత ఎవరో తెలుసుకోవాలి, తాత ఏంటని తెలుసుకునే క్యారెక్టర్ రాజాసాబ్ అక్కడికి ప్రభాస్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘటనలు కానీ వాటన్నిటికి సంబంధించి ట్రైలర్లో చూపించారు. హర్రర్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే జూన్ జూలై మధ్యలో రిలీజ్ అయిన ట్రైలర్లో కొన్ని ఫన్నీ సీన్లను చూపించడం ఇవన్నీ చూపించారు. లాస్ట్లో హర్రర్ సీన్లను చూపించి భయపెట్టబడింది. ఇందులో పూర్తిగా యాక్షన్ హర్రర్ సీన్లకు ఎక్కువ ఈ ట్రైలర్లో చూపించారంటే రాజాసాబ్ సినిమా ఎందుకు లేట్ అయింది అని చెప్పడానికి ఈ ట్రైలర్ ఉదాహరణ. ఎందుకంటే ఇందులో పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు హర్రర్ సీన్లకు సంబంధించి కానీ, ఎమోషనల్ సీన్లు కానీ. అంటే జరీనా వాహెబ్ ప్రభాస్ నాయనమ్మ క్యారెక్టర్ చేస్తున్నా, అందులో గంగమ్మ అనే క్యారెక్టర్ చేస్తున్న జరీనా వాహెబ్ సంబంధించిన సీన్లు కానీ, ప్రభాస్ సీన్లు కానీ, ఎమోషనల్ సీన్లు కానీ, ఒక మొసలితో ఒక మధ్యలో ట్రైలర్ మధ్యలో మొసల్ని చుట్టూ తిప్పి కిందేసి కొడతాడు, ఆ సీన్లు కానీ, సంజయ్ దత్కు సంబంధించిన హర్రర్ సీన్లు కానీ, ఇవన్నీ కూడా సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమాలో మొత్తం స్టోరీ చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ బంగ్లాకి వెళ్ళాలి, ప్రభాస్ బంగ్లాకి వెళ్తాడు తాతలు ఎవరో తెలుసుకోవడానికి. తాత ఉన్నటువంటి బంగ్లా, అక్కడ ఆత్మగా సంజయ్ దత్ ఉంటాడు. ఇక్కడ వరకే చెప్పే ప్రయత్నం. కానీ ఇదంతా నిజమా బ్రహ్మ, లేదంటే ఇప్పుడు బొమ్మని రాని క్యారెక్టర్ తీసుకొచ్చి ఇదంతా ఒక హిప్నాటిజంతో తయారైనటువంటి బిల్డింగ్, మీరు ఇందులో అతను ఓడించాలంటే మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి, ఆ వరల్డ్ నుంచి ఇక్కడ ఇదంతా ఫైట్ చేయాలని చెప్పి ఒక డైలాగ్ చెప్పిస్తారు. దీంతో పాటు ట్రైలర్ మధ్యలో ఇంకో డైలాగ్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఒక మయసభలాగా ఉంటుంది, మాయా ప్రపంచం అనగానే వెంటనే ఒక ట్రైన్ వెళ్తుంది. ఇదంతా ఒక మాయా ప్రపంచం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. ఎవరైతే ప్రభాస్ తాత క్యారెక్టర్లో చేస్తూ సంజయ్ దత్ సంతకం కావాలి, అలా అయితేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. అంటే ఈ సినిమా స్టోరీ బేసిక్గా అర్థమవుతోంది. సంజయ్ దత్ కోసం ప్రభాస్ వెళ్తాడు అంటే స్టార్టింగ్ డైలాగే ఉంటుంది, అన్ని మర్చిపోతావు కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటావు తాతనని. కానీ వెంటనే ఒక ఆత్మ ఆకారంలో సంజయ్ దత్ కనిపించడం ఇదంతా చూపిస్తారు కాబట్టి సంజయ్ దత్ కోసం వెళ్తాడు ప్రభాస్. అక్కడ సంజయ్ దత్ తోటి అక్కడ వెళ్ళి సంజయ్ దత్కు సంబంధించి అక్కడ తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఒక బిల్డింగ్ లోపల అనేది తెలిసిపోతుంది. కలిసి ఓవరాల్ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమా ద్వారా ఏం చెప్తారు డైరెక్టర్, ఏం చెప్పదలుచుకున్నాడు, ఇది ఒక పూర్తి హర్రర్ సినిమానా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనరా, పూర్తి కామెడీ, ఇవేళ్ళు అన్నీ కలిపి ఉన్నాయి ఇందులో. మధ్యలో వాళ్ళ నాయనమ్మ క్యారెక్టర్ని తీసుకొచ్చి దేవనగర సంస్థానాధిపతి, మీ నాయనమ్మ మామూలు గంగమ్మ కాదు, దేవనగర సంస్థానాధిపతి గంగాదేవి అని చెప్పి కూడా ఈ క్యారెక్టర్ పవర్. అంటే సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి, అంటే చాలా చోట్ల చాలా ఎలివేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టర్ కూడా. సంజయ్ దత్ క్యారెక్టర్ కానీ, ప్రభాస్ నాయనమ్మగా యాక్ట్ చేసిన జరీనా వాహెబ్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్లు ముగ్గురు ఉన్నారు ఇందులో. హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్, మాళవిక మోహన్, ముగ్గురు క్యారెక్టర్లకు సంబంధించి కానీ, కామెడీ సీన్లు కానీ, సప్తగిరి ఉన్నాడు ఇందులో, ప్రభాస్ సీను ఉన్నాడు. ఇక అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ బొమ్మ నిరాని క్యారెక్టర్ కానీ, ఒక సైంటిస్ట్ డాక్టర్ క్యారెక్టర్లో కనిపిస్తుంటారు. అంటే అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అన్ని కూడా హై చేసి చూపించారంటే ఎక్కడెక్కడ హైలైట్ అవుతాయి అక్కడ అవన్నీ ట్రైలర్లో చూపించారు. ఈ ప్రభాస్కి సంబంధించి ఈ గెటప్ ఆల్రెడీ అంతకుముందు వచ్చిన ట్రైలర్లో చూసింది. ఇది కూడా ఈ సంజయ్ దత్కి సంబంధించి చూపించిన హర్రర్ సీన్లు అన్నీ కూడా గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే జూన్లో రిలీజ్ అన్నారు, తర్వాత ఆగస్టు, డిసెంబర్ 25 రిలీజ్, ఇవన్నీ పోయి జనవరి 9 అంటే పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన వర్క్స్ ఎక్కువగా ఉన్నాయని ఈ సీన్లు అంటే ఈ గ్రాఫిక్స్ వర్క్ చూస్తే తెలిసిపోతుంది. టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమా ప్రొడ్యూస్ చేసాడు. మారుతి కూడా చెప్పాడు, ప్రభాసే చెప్పాడు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హీరో ఎవరైనా ఉన్నారంటే టీజీ విశ్వప్రసాద్. ఎందుకంటే ఆ సినిమా బలంగా నమ్మాడు, బడ్జెట్ పెరిగిపోతుంది,
3 ఏళ్ల కష్టం, మారుతి కష్టం ఇది. బడ్జెట్ పెరిగిపోతుంది. అయినా కానీ సినిమాకు ఆయన స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. ఈ సినిమా కోసం అంతగా కష్టపడ్డారు. ఈ సినిమాకైనా అంత ఖర్చు పెట్టారని. తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తే కూడా పెట్టుబడి ఎంత పెట్టిన పెట్టుబడికి ఎంత గ్రాండ్ లుక్ గాని, రిచ్ లుక్ గాని, హర్రర్ సీన్‌లకు సంబంధించి ఏదో నాసిరకం గ్రాఫిక్స్ కాకుండా చాలా క్లారిటీగా, నీట్‌గా ప్రతి ఫ్రేమ్ కనిపిస్తుంది ట్రైలర్‌లో కూడా. అంటే అంత క్లారిటీగా ఉంది. సీన్‌లు కూడా అదే క్లారిటీగా ఉన్నాయి. కానీ సినిమా పూర్తి స్టోరీ ఏంటనేది ఇందులో చెప్పలేదు. ఇవన్నీ దీనికి సంబంధించిన సీన్‌లన్నీ కూడా అంతకుముందు వచ్చిన ట్రైలర్‌లో ఉన్నవి కూడా. ఈ కొత్తగా ఇవన్నీ కొంచెం ఇప్పుడు వచ్చిన ట్రైలర్‌లో కనిపించే కొన్ని ఇవన్నీ ఇప్పుడు వచ్చిన ట్రైలర్‌లో ఉన్నాయి. కానీ బొమ్మరిన్ క్యారెక్టర్ చెప్తుంది ఇంకొక వరల్డ్ నుంచి పోరాడాలి అని. అంటే ఈ సినిమా ఒక అవెంజర్స్ ఆ టైప్ ఉందా? లేదంటే ఎలాగ డాక్టర్ స్ట్రేంజ్ అంటే ఈ టైప్ స్టోరీ అంటే ఇది ఏంటి సినిమా స్టోరీ పూర్తిగా అనేది జనవరి 9 వరకు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఈ సినిమా బేసిక్ స్టోరీ తెలిసిపోతుంది. అంటే సినిమాకి సంబంధించి బేసిక్ స్టోరీ ప్రభాస్ బంగ్లాలోకి వెళ్తాడు. తాత కనకరాజు, సంజయ్ దత్, నాయనమ్మ గంగమ్మ అందులోకి వెళ్తాడు. వీళ్ళంతా గతంలో సంస్థానాధిపతులు ఇవి తెలిసిపోతుంది. కానీ తాతకు సంబంధించి మొత్తం పూర్తిగా అంటే సినిమా ఓవరాల్ స్టోరీ ఏంటి, అది ఏ కాన్సెప్ట్తో తీశారు ఈ సినిమా, అంటే ఇది మొత్తంగా హిప్నాటైజ్ మూవీ, నిజంగానే హర్రర్ సీన్లు ఉంటాయా, లేదంటే బొమ్మని ఇరాని క్యారెక్టర్తో చెప్పిస్తున్నట్టు హిప్నాటైజ్ సీన్లతోటి ఉండి హర్రర్ లాగా భయపెడతారా, లేదంటే ఇదంతా ఒక మాయ అని చెప్పిస్తారు. కాబట్టి ఇప్పుడు హ్యారీ పోటర్ సిరీస్లు ఉంటాయి, అందులో ఏ హర్రర్ సీన్లు అలాంటివి ఏమి ఉండవు. కానీ అంతా అంటే ఒక మెజిషియన్ మాయలాగా ఉంటుంది హ్యారీ పోటర్. అలాగే ఒక హాలీవుడ్ సినిమాలను ఇన్స్పైర్ చేసుకుని తీశారు. ఇవన్నీ అంటే వీటన్నిటిని దాచి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో మారుతి సక్సెస్ చేయడం. అందుకని ట్రైలర్లో నార్మల్గా అనిపించవచ్చు. ట్రైలర్ చూస్తే నార్మల్గా ఈ నార్మల్ స్టోరీలానే ఉంది ఏంటి, ప్రభాస్ చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్స్తో వస్తున్నాడు, 10-15 ఏళ్ల తర్వాత బాహుబలి, సలారు, కల్కి అన్ని యాక్షన్ మూవీస్ చేస్తూ ఒక వింటేజ్ లుక్, ఒక మంచి లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్, ఒక లవర్ బాయ్ కనిపిస్తున్నాడు, ఒక కామెడీ హీరోగా కనిపిస్తున్నాడు అనిపించి ఉండొచ్చు. కానీ దీనిలో చాలా స్టోరీ ఉండొచ్చు. ఎందుకంటే ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది చాలా డెప్త్ స్టోరీ ఉంది. అంటే మారుతి ఏం చూపించబోతున్నాడు, ప్రభాస్ తోటి ఎలాంటి సినిమా తీశాడు మారుతి. రిలీజ్ ఈవెంట్లో కూడా మారుతి బాగా ఎమోషనల్ అయ్యాడు. నా 3 ఏళ్ల కష్టం ఇది, ప్రభాస్ను చూస్తేనే నాకు కన్నీ లాగట్లేదు, నన్ను చాలా నమ్మాడు, ఒక మీడియం రేంజ్ డైరెక్టర్ను టాప్లో కూర్చోబెట్టేందుకు ప్రభాస్ వచ్చాడు నన్ను, ఎందుకంటే నువ్వు ఉండాల్సిన స్టేజ్ ఇది కాదు, ఇంకా వెళ్ళాలి అని చెప్పి ప్రభాస్ నన్ను తీసుకొని కథను నమ్మాడు. ప్రొడ్యూసర్ కూడా కథను నమ్మారు. 3 ఏళ్ల కష్టపడి చాలా ఎమోషనల్ అయ్యాడు. ప్రభాస్ కూడా చెప్పాడు మారుతి చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏడ్చావు కానీ సినిమా అంతా నమ్మించావు కదా. అంటే సినిమాలో కామెడీ ఉంటుందని తెలిసిపోతే కూడా సినిమా ఓవరాల్గా సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా ఏ బేస్ తోటి అంటే ఎటువంటి కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిన సినిమా అనేది తెలియాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే. అది దాచడంలో సక్సెస్ అయ్యాడు. మామూలు లైన్ చెప్పేశారు కానీ సినిమా ఓవరాల్గా ఏ బ్యాక్ డ్రాప్తో నడుస్తుంది అంటే పూర్తిగా హిప్నాటిజం కానీ ఒక మాయ బ్యాక్ డ్రాప్తో నడుస్తుందా, లేదంటే ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్తో నడుస్తుందా, లేదా నిజంగానే హర్రర్ ఆత్మ ఇవన్నీ నడుస్తుంది, ఇదంతా ఒక భ్రమలాగా చూపించి హిప్నాటిజం లాగా నడుస్తుంది. ఇవన్నీ దాచడంలో డైరెక్టర్ మారుతి సక్సెస్ అయ్యాడు. జనవరి 8నే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇప్పటికే యూకే, నార్త్ అమెరికా ఇలాంటి చోట్ల కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. వరల్డ్ వైడ్గా జనవరి 9 రిలీజ్, జనవరి 8 రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రభుత్వాలు అనుమతిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ పడతాయి. జనవరి 8 కూడా ఇతర దేశాల్లో కూడా ప్రీమియర్స్ అనౌన్స్ చేశారు. బుకింగ్స్ కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఎందుకంటే రాజాసాబ్ సినిమా ప్రభాస్ కల్కి తర్వాత 1.5 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా, ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు రాజాసాబ్ కోసం. సినిమా కూడా చాలా డిలే అవుతూ వచ్చింది. కొన్నిసార్లు రూమర్స్ వచ్చాయి సినిమా ఉంటుందా ఉండదా అని. వాటన్నిటిని దాటుకొని ఇచ్చిన 2 ట్రైలర్లు కూడా సాంగ్స్ నార్మల్గానే ఉన్నప్పటికీ తమనిచ్చిన ఆర్ఆర్ బాగుంటుందని చెప్పి రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఆర్ఆర్ తమను అఖండ 2కి చూసాం ఎలా ఇచ్చాడో, ఓజీకి చూసాం ఎలా ఇచ్చాడో, రాజాసాబ్ కూడా అంటే ఇలాంటి హర్రర్ సినిమాలకు కానీ ఇటువంటి సినిమాలకు తమనిచ్చే ఆర్ఆర్ కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఇస్తాడు. ప్రభాస్ కూడా అన్నాడు మా పని అయిపోయింది నువ్వే నిలబెట్టాలి సినిమా అంటే ఆర్ఆర్ అంత అద్భుతంగా ఇవ్వాలని చెప్పాడు. కాబట్టి తమన్నా ఆర్ఆర్తో కూడా సినిమా మరో స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. జనవరి 9 వరల్డ్ వైడ్గా రిలీజ్ కాను, జనవరి 8 ప్రీమియర్స్ పడతాయి. 8 వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.